అంటే వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అంటే పార్టీల మారడం, ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళడం, లేకపోతే బయటకు వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి రావడం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలందరి గుండెల్లో ఉండి అధికారంలోకి చాలా సమీపంలో ఉంది. 9వ తారీఖు డిసెంబర్ మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పిన సందర్భాల్లో దాన్ని రాటిఫై చేస్తూ, దాన్ని ఆమోదిస్తూ మిగిలిన పార్టీలో ఉన్నటువంటి నాయకులు, అసంతృప్తులు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట పరిపాలనని, నియంత్రిత విధానాల్ని, పోకడల్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అది డెఫినెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రాజకీయంగా సమాధి చేయటంలో, అంటే ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని చేయడంలో సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. అంటే ఇప్పుడు తెలుస్తున్నది ఏ పార్టీ ఏ విధంగా ఉంది, ఇటువంటి విధానాలతో నడుస్తున్నది, ఎందులో ఏ పార్టీలో ఎటువంటి డోలతనం ఉన్నది, ఏ పార్టీ అనేది ప్రజల కోసం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నది, ఈ విషయాలన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం తెలుసుకుంది. తెలంగాణ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకున్నారు. వాటి యొక్క పర్యవసానంగానే ఈ రోజున ఇటువంటి రాజకీయ పరమైనటువంటి మార్పులు కానీ, ప్రకంపనలు కానీ, లేకుంటే వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు కావటం కానీ ఏం జరుగుతున్నాయి. ఇదంతా కూడా టిఆర్ఎస్ alias బీఆర్ఎస్ పార్టీకి ఇక నీ పాలన వద్దు, సాగు ద్వారా నీ పాలన అని చెప్పేసి ఏదైతే నినాదంతో ప్రజలందరూ కూడా ముందరగబోతుండ్రో ఆ నినాదాన్ని నిజం చేస్తూ ఈ విధమైనటువంటి పరిణామాలు చోటు చేస్తుంది.